తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన స్వేచ్ఛాపూరితమైన పాలనను ప్రజలకు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ సమపాలలో మరి ప్రజలకు అందిస్తూ వడివడిగా తెలంగాణలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారు రాహుల్ గాంధీ గారికి లేఖలు రాస్తూ ఉన్నారు. హరీష్ రావు గారిని మేము సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నాం. హరీష్ రావు గారు మరి ప్రజాసొమ్ముని ప్రజాధనాన్ని కొల్లగొట్టి 10 సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో తీసుకెళ్లిన మీ మామకు ఒక లెటర్ రాయి. అదేవిధంగా లిక్కర్ పాలసీలు ఇక్కడ కొల్లగొట్టిన ప్రజాధనం సరిపోదని వివిధ రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీల్లో ఇన్వాల్వ్ అయి మరి జైలు పాలైన మరి కవిత గారికి ఒక లేఖ రాయండి. అదేవిధంగా ప్రతిదాన్ని రాజ్యాంగం చేస్తూ మరి ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుపడుతున్న తారక రామారావు గారికి ఒక లేఖ రాయండి. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతిలో అదేవిధంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడంలో మరి అందరి ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగిన హరీష్ రావు గారి బుద్ధి మారాలని చెప్పేసి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక లేఖ రాయండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. గత 10 సంవత్సరాల్లో ప్రజా గొంతుకల్ని నొక్కేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి ప్రజాధనాన్ని కొల్లగొట్టి రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తూ మసిపూసి మారేడుకాయలు చేస్తూ పరిపాలన మీరు సాగించి మరి రాష్ట్రాన్ని ఈరోజు అన్ని రంగాల్లో వెనుకబాటుకు 30 సంవత్సరాల వెనుకబాటుకు కారకులై మరి మీరే ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మరి వందలాది ఎలుకల్ని తిన్న పిల్లి ఏదో కాశీ యాత్ర చేసినట్టు మీరు నీతిమంతుల్లాగా రేవంత్ రెడ్డి గారి మీద లేఖలు రాయడం ఇది మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముందు మీ మామ ఫామ్ హౌస్లో ఒక ప్రతిపక్ష నేతగా ఉండి మరి ఫామ్ హౌస్లో పడుకొని ప్రజాధనాన్ని మరి సాలరీల రూపంలో తీసుకొని జీతాల రూపంలో తీసుకొని మరి ఫామ్ హౌస్లో మరి ఎంజాయ్ చేస్తున్న మీ మామను అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో దోపిడీ చేసిన సొమ్మును మీడియా ఛానళ్ళు పెట్టి వార్తా పత్రికలు పెట్టి మరి ప్రభుత్వాన్ని నిందిస్తూ పబ్బం గడుపుతున్న మీ బావమరిది కేటీఆర్ గారికి వారికి లేఖలు రాయండి. అందరూ బుద్ధి మార్చుకొని ఈ ప్రజాప్రభుత్వం ఈరోజు స్వేచ్ఛాపూరితంగా సెక్రటరియట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, చర్చల్లో కావచ్చు ప్రజా గొంతుకలకు స్వేచ్ఛనిచ్చి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో మరి ప్రతి క్షణం శ్రమిస్తున్న రేవంత్ రెడ్డి గారికి అడ్డుపడొద్దని చెప్పి వారికి కూడా లేఖలు రాయండి. మరి ఇలాంటి లేఖలు ఇవి మీ సంస్కృతికి మీ అవివేకానికి ఒకసారి బుద్ధి మార్చుకొని ఇకపైనైనా మీరు బుద్ధి మార్చుకొని ముందుకు సాగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.